ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అస్మిత ఇంకా శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కట్టడం చూసేస్తుంది. ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా అస్మిత సార్ అని గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే శౌర్య వెనక్కి తిరిగి, అస్మిత నువ్వా? భలే టైంకి వచ్చావే. ఏంటి సార్ ఇదంతా? నన్ను కాదని మీరు ఆ రామలక్ష్మి మెడలో తాళి కడతారా? ఇది పెళ్ళే కాదు. ఏంటి అస్మిత, ఏం మాట్లాడుతున్నావు? ఇది పెళ్ళెందుకు అవదు? చెప్పు. నేను హాస్పిటల్లో స్పృహ లేని పరిస్థితిలో ఉంటే నా చేతికి కుంకుమ బొట్టు పెట్టుకొని నువ్వు అది నుదుటిన పెట్టించుకొని నేను నీ భార్యనైపోయానని చెప్పావు. మరి అప్పుడు అది పెళ్ళెలా అవుతుంది చెప్పు. నేను 3 ముళ్ళు వేసి అగ్ని సాక్షిగా, దైవ సాక్షిగా రామలక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశాను. అలాంటప్పుడు రామలక్ష్మి నా భార్య కాకుండా ఎలా పోతుంది? రామలక్ష్మి నా భార్య. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని వెనకాలే, సార్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు అని అస్మిత అంటూ ఉంటే ఇంతలోకి జానకి పరుగు పరుగున ఇక గుడి దగ్గరికి వస్తుంది. ఏమైంది? ఆది ఎందుకు నన్ను గుడి దగ్గరికి రమ్మంది అని చెప్పేసి జానకి ఇంకా గుడి దగ్గరికి వస్తుంది. రాగానే అస్మిత ఇక శౌర్యతో గొడవ పట్టం చూస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటే ఇక అస్మిత, చూడండి సార్, నేను ఎన్ని రోజులుగా మీ ఇంట్లో ఉంది, అలాగే మీ వెంట పడుతుంది. మీతో నేను 3 ముళ్ళు వేయించుకొని మీ భార్యగా ఉండడం కోసం. అంతేగాని మీరు ఆ రామలక్ష్మి మెడలో తాళి కడితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? ఏం చేస్తావు? ఇక మా ఇద్దరిని చూసి నువ్వు ఏడుస్తూ బ్రతికేయడం తప్ప ఏమీ చేయలేవు అని శౌర్య అంటాడు. ఇక ఆద్య అలాగే పక్కనున్న సీను, కరెక్ట్గా చెప్పారు సార్. అయినా ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. మీలాంటి ప్రేమికుల్ని ఇలాంటి వాళ్ళు విడదీయలేరు సార్ అని వెనకాలే, ఏయ్ ఆద్య, శౌర్య సార్ ఇలా చేయడానికి కారణం మీరే అని నాకు తెలుసు. కానీ మీరు ఎన్ని చేసినా ఏం చేసినా శౌర్య సార్ జీవితంలోంచి నన్ను తప్పించలేరు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆ రామలక్ష్మిని ఇప్పుడే ఇప్పుడే చంపేస్తాను చూడండి అని చెప్పేసి అస్మిత ఇంకా గన్తో ఒక్కసారిగా రామలక్ష్మిని షూట్ చేయబోతూ ఉంటే ఇక శౌర్య, అస్మిత ఆగు అస్మిత అంటూ రామలక్ష్మికి అడ్డుగా వెళ్తాడు. ఒక్కసారిగా ఆ బుల్లెట్ కరెక్ట్గా శౌర్య గుండెలోకి తాకుతుంది. ఇక అక్కడికక్కడే రక్తం కక్కుకుంటూ శౌర్య కుప్పకూలిపోతాడు. అది చూసిన జానకి షాక్ అయిపోతుంది. ఇక అస్మిత కూడా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే సీను అలాగే ఆద్య రక్తపు మడుగులో ఉన్న శౌర్యని సార్ సార్ అని పిలుస్తూ ఉంటే శౌర్య కళ్ళు మూసేస్తాడు. ఇక అది చూసిన అస్మిత, శౌర్య సార్, శౌర్య సార్ అంటూ ఏడుస్తూ శౌర్య దగ్గరికి వస్తుంది. సార్, నేను మిమ్మల్ని ఇలా చూడటానికా ఇక్కడి వరకు వచ్చింది? మిమ్మల్ని నేనెందుకు చంపుకుంటాను సార్? మీరంటే నాకు ప్రాణం. మీకోసం ఏ ఆడది చేయలేని పనులన్నీ నేను చేశాను. అవును సార్, ఇవన్నీ నేను ఎందుకు చేశానంటే కేవలం మిమ్మల్ని దక్కించుకోవడం కోసం, మీతో 3 ముళ్ళు వేయించుకోవడం కోసం. అంతేగాని మీరే ఇప్పుడు ఇలా ప్రాణాలు వదిలేస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను సార్? అవును సార్, నేను మిమ్మల్ని ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి, అంతేగాని మీ ప్రాణాలు తీయడానికి కాదు సార్. మీరంటే నాకు ఎంత ప్రేమో మీకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదా? మిమ్మల్ని ప్రేమించిన రామలక్ష్మిని మిమ్మల్ని విడదీయడానికి నేను ఎన్ని ప్లాన్లు చేశాను. ఆ రామలక్ష్మికి నేను ప్రెగ్నెంట్ అని కూడా అబద్ధం చెప్పి నమ్మించి మిమ్మల్ని దూరం చేసేలా చేశాను. ప్రతిసారి రామలక్ష్మి మిమ్మల్ని కుండా ఉండడం కోసం నేను ఎన్నో ప్లాన్లు చేశాను. అంతెందుకు, మొన్న ఇంటికి రామలక్ష్మి వాళ్ళ అమ్మ వస్తే ఆమెను కూడా మన ఇద్దరం కాపురం చేసుకుంటున్నామన్నట్టు నమ్మించాను. ఇన్ని చేశాను ఎందుకు సార్? మిమ్మల్ని దక్కించుకోవడం కోసం. అలాంటిది మీరు చచ్చిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి సార్? శౌర్య సార్, కళ్ళు తెరవండి సార్ అని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా వెనక నుంచి రామలక్ష్మి అలాగే జానకి ఇదంతా విని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఒక్కసారిగా అస్మిత, సార్ కళ్ళు తెరవండి సార్, తెరవండి సార్ అని ఏడుస్తూ ఉంటే శౌర్య మెల్లగా కళ్ళు తెరిచి ఇక తన 2 చేతుల్ని తల కింద పెట్టి ఇక అస్మిత చూసి కన్ను కొడతాడు. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోయి, సార్ మీకేం కాలేదా? నాకేమవుతుంది అస్మిత? నాకేం కాలేదు. చూడు నేనెంత బాగా ఉన్నానో అంటూ శౌర్య పైకి లేస్తాడు. అది చూసిన అస్మిత, సార్ నమ్మలేకపోతున్నాను. మీకేం కాలేదా? నాకేం కాలేదు అస్మిత. అవునా సార్, ఇక మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాము.
ఏంటి పెళ్లి చేసుకునేది? నీ పాపం నీ అంతట నువ్వే నీ నోటితో చెప్పేలా చేసింది. ఏమంటున్నారు సార్ మీరు? అవునా స్మిత? పాపం నేను చచ్చిపోయాననుకొని నువ్వు చేసిన తప్పులన్నీ నీ నోటితోనే బయట పెట్టావు. సార్ అంటే అవును. రామలక్ష్మి నువ్వు చెప్పిన మాటలన్నీ వినింది. అలాగే మా అత్తగారు కూడా నీ నోటితోనే నీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు అని వెనకాలనే జానకి అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా వెనక నుంచొని అలా చూస్తూ ఉంటారు. ఇక అస్మిత, సార్ ఇదంతా మోసమా? అవును. నువ్వు చేసిన మోసానికి నేనే ఈ రకంగా ప్లాన్ చేశాను. రామా, ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా? శౌర్య సార్ ఏ తప్పు చేయలేదని ఈ అస్మితనే కావాలని మిమ్మల్ని రాంగ్ ట్రాప్లోకి తీసుకెళ్ళింది. ఇప్పటికైనా సార్ ఏం తప్పు చేయలేదని తెలిసిందా రామా అని ఆద్య అంటుంది. ఆ మాటలకి ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్య సార్ని దగ్గరికి పిలిచి ఇక వెంటనే హక్ చేసుకుంటుంది. ఇక అస్మితను చూసిన జానకి, సిగ్గుందా? అసలు నువ్వు ఆడదానివేనా అంటూ అస్మిత చంప పగలగొడుతుంది. ఇక ఆద్య, పెద్దమ్మ మీకు చెప్పాను కదా, శౌర్య సార్ మంచివారు, అస్మితనే కావాలని ఇదంతా చేస్తుందని. ఇప్పటికైనా మీకు నిజం తెలిసిందా? తెలిసిందమ్మా ఆద్య. నా అల్లుడు బంగారం అని నిజం నాకు తెలిసింది అని అంటుంది. ఇక అస్మితని అప్పుడే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటే, నన్నెందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు? చూడండి మేడం, మీరు మా ఇచ్చిన పార్టీలో ఒక అతనికి డ్రగ్ ఇచ్చి అతన్ని పైనుంచి తోసేశారు. మీ ఫ్రెండ్ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. అలాగే ఈరోజు మీరిక్కడ ఒక మనిషిని గన్తో షూట్ చేయాలని చూశారు. ఇది మా కళ్ళతో మేము చూసాం. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అంటూ పోలీసులు అస్మితని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక రామలక్ష్మి, శౌర్య సార్ నన్ను క్షమించండి సార్ అంటూ ఐ లవ్ యూ చెప్తూ హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటే అది చూసిన ఆద్య సీను చాలా సంతోషపడతారు. ఇక మీ ఇద్దరిని ఎవరు విడదీరు. అవును, ఇక మీరు ఎప్పటికీ విడిపోరు. రమ, హ్యాపీగా ఉండండి అంటూ ఆద్య అలాగే సీను ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి సీను, ఆద్య ఆగు, రామాని శౌర్యసాన్ని కలిపావు, కానీ మరి మావయ్యతో మన గురించి ఆ విషయం నేనెప్పటికీ చెప్పలేకుండా చేసావుగా. నా మెడలో బలవంతంగా ఈ 3 ముళ్ళు కట్టి పెదనాన్నకి పెద్దమ్మకి జీవితాంతం దూరంగా ఉండేలా చేసావుగా నువ్వు. అది కాదు ఆద్య, మాట్లాడద్దు సీను. నువ్వు చేసిన మోసాన్ని నేనెప్పటికీ మర్చిపోను. అలాగే నా మనసులో నీకెప్పటికీ చోటు లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే రామలక్ష్మి, శౌర్య సార్ అంటే ఆద్య, అవును, ఆ రోజు విషయం తెలిసిన ఆద్య నీకు చెప్పడానికి వస్తూ ఉంటే అప్పుడే తనని వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఆదిత్యతో బలవంతంగా ఆద్యని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎలా అయినా సీనుతో నీ పెళ్లి ఆపాలని ఆద్య సీను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం గురించే మీ మీ నాన్నతో చెప్పాలనుకుంటే మీ నాన్న నమ్మలేదు. ఇది జరిగింది అని అనగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఆద్య అలాగే అమ్మ సీను బావని నాన్న నా కోసం దూరం పెట్టారా? నా కోసం ఆద్య ఇష్టం లేకుండా సీను బావని పెళ్లి చేసుకుందా అని రామలక్ష్మి మనసులో చాలా బాధపడుతుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత రామలక్ష్మి శౌర్యల పెళ్లి గురించి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా ప్రమిళ అయితే, ఏంటండి ఇదంతా? అస్మితని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? రామలక్ష్మి పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా చేశారు? చూడు ప్రమిళ, ఇప్పటికే శౌర్య రామలక్ష్మికి మధ్య ఎన్నో గొడవలు జరిగినాయి. ఏం కోరుకున్నా మనం మన కొడుకు సంతోషంగా ఉండడమే మనకు ముఖ్యం. వాడు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటాడు. ఆ అస్మిత లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాడు మోసాలు కుట్రలతో బతకాలి. ఏంటండి మీరు అంటుంది? అవును, ఆ అమ్మాయికి డబ్బుందన్న అహంకారంతో తను అనుకున్నది ఏదైనా చేయగలనని మోసాలు చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలు అవడానికి వీల్లేదు. అందుకే రామలక్ష్మిని పెళ్లి చేసుకొని శౌర్య ఆ ఇంటికి ఇల్లరికంగా వెళ్తున్నాడు. ఏవండి, అంటే మన శౌర్య, అవును, నువ్వు చేసిన తప్పులకి శౌర్య ఇల్లరికం వెళ్ళడానికి నాకు ఇష్టమేనని రఘురాం గారితో చెప్పాను. ఇక వాళ్ళ పెళ్ళి అయిపోయినాక శౌర్య రఘురాం గారి ఇంట్లో ఇల్లరికంగా ఉంటాడు. జీవితంలో వాడు ఏ రోజు నా అనుకునే వాళ్ళు లేకుండా ఒంటరిగానే పెరిగాడు. పెళ్ళైనాకైనా వాడు వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవును అని వెనకాలే ఇక ప్రమిళ కూడా ఏమీ మాట్లాడదు. ఇంకా ఒక పక్కన రఘురాం పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే జానకి అయితే, నన్ను
పెళ్లిపీటల మీద కూర్చోనిస్తారా? అబ్బాయికి కన్యాదానం చేయనిస్తారా? అని ఆర్తితో మాట్లాడుతూ ఉంటే, పెద్దమ్మ నువ్వు లేకుండా రామ పెళ్లి జరగదు. అవును, ఖచ్చితంగా రామ పక్కన నువ్వు కూర్చుంటావు అని అంటూ ఉంటే, ఇక రామలక్ష్మి, నాన్న మీతో మాట్లాడాలి అని రఘురామ్ని అంటుంది. ఏంటమ్మా రామ, నాతో నువ్వేం మాట్లాడాలి? నాన్న, నా పెళ్ళి నువ్వు అమ్మ కలిసి చేయాలి. ఇదే నా కోరిక. నీకు కోపం వచ్చినా నా మాట నెరవేరుస్తావని నీ దగ్గరికి వచ్చాను అని అనగానే ఇక రఘురాం సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇక జానకికి ఈ విషయం తెలిసి చాలా సంతోషపడుతుంది. ఇక రఘురాం జానకి చేతుల మీదుగా రామ శౌర్యాల పెళ్ళైతే జరుగుతుంది. కానీ తర్వాత సీను వాళ్ళ గురించి గుండె పగిలే నిజం తెలుసుకుంటాడు రఘురాం. కమింగ్ ఎపిసోడ్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో